Hi dear students and parents, welcome back to NEET Hand channel. NEET UG 2026 రీ నీట్ అయితే అతి త్వరలో జరగబోతుంది. అండ్ దానికి ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం. అవి చూసి పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కాల్ చేస్తున్నారు, లోకల్ అండ్ నాన్ లోకల్ మీద ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు. సో మీరు ఇప్పుడు కాకుండా ఈ వీడియో ఎగ్జామ్ అయినాక రిజల్ట్ వచ్చాక ఆయన చూసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేకపోతే డైరెక్ట్ కాల్ అయినా చేయండి. మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అయినట్లయితే రిజిస్ట్రేషన్తో సహా సీట్ వచ్చే వరకు ప్రతిదీ మేమే చూసుకుంటాం. అండ్ మీకు డైరెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మేము చూస్తాం. సో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఓకే, సో మీకు ఒకవేళ కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా జరగాలి అంటే చేయండి. మేమే చేసుకుంటామంటే జస్ట్ మెంటర్షిప్లో కూడా జాయిన్ కావచ్చు. చాలా రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, మీరైతే కాల్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఏపీలో లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ, అంటే లోకల్ ఉంది, నాన్ లోకల్ ఉంది. తెలంగాణలో మాత్రం ఓన్లీ లోకల్ ఉంటుంది. సో లోకల్ ఎవరికి, నాన్ లోకల్ ఎవరికి, అండ్ కొందరు తెలియక చాలా సంవత్సరాల క్రితం ఒక 9th వరకు ఏపీలో, మిగతా అదంతా వేరే స్టేట్స్లో చదివారు. 10th వరకు చదివి వేరే స్టేట్లో చదివారు. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు. 10th వరకు వేరే స్టేట్లో చదివి ఇంటర్ చదివితే లోకల్ వచ్చేస్తుందని ఏపీకి వచ్చారు. సో వీళ్ళెవరికి కూడా లోకల్ అయితే రాదు. లోకల్ రావాలంటే ఏంటి అంటే 9 to 12 ఏయూ ఆర్ ఎస్వియు పరిధిలో చదివి ఉండాలి. ఏయూలోనే 9 to 12 చదివితే ఏయూ లోకల్ అవుతారు. ఎస్విలోనే 9 to 12 చదివితే ఎస్వియు లోకల్ అవుతారు. అలా కాదు, ఒక సంవత్సరం ఏయూలో, ఒక సంవత్సరం ఎస్విలో చదివాం, ఇలా చేంజ్ అవుతూ చదివామంటే అప్పుడు 6 to 12 ఏపీలో చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకటే రీజియన్లో 9 to 12 చదివినప్పుడు 6 to 12 ఏపీలో చదివి అందులో మెజారిటీ ఎక్కడ చదివి ఉంటే అక్కడ లోకల్ అవుతారు. మ్యాక్సిమం అంటే మెజారిటీ 6 to 12లో మెజారిటీ స్టడీస్ ఎక్కడైతే అక్కడ లోకల్ అవుతారు. ఈ విధంగా ఉంది. కానీ మేము ఏపీలో అసలే చదవలేదు, ఒక్క క్లాస్ కూడా చదవలేదు, వేరే స్టేట్స్లో మేము చదువుకున్నాం. మా పేరెంట్స్ ఇక్కడ చదివారు ఏపీలోనే మా పేరెంట్స్, కానీ వాళ్ళ జాబ్ రీత్యా మేము వేరే స్టేట్స్కి వెళ్ళిపోయాం. సో మాకు మరి ఏపీలో ఎలాంటి ఛాన్స్ లేదా అంటే మీకు ఛాన్స్ ఉంటుంది. లోకల్లో ఉండదు, నాన్ లోకల్ అని ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ కాలేజెస్లో 15%, ప్రైవేట్ కాలేజెస్లో 15% సీట్స్ ఉంటాయి. అంటే ఇవి ఆల్ ఇండియా కోటా సీట్స్ వెళ్ళాక, అండ్ ఇవి మేనేజ్మెంట్ 50% వెళ్ళాక మిగతా 50%లో 15%, ఇవి ఆల్ ఇండియా 15% వెళ్ళాక మిగతా 85%లో 15%, ఇవి నాన్ లోకల్ అని ఉంటాయి. అంటే నాన్ లోకల్ అంటే ఓన్లీ బయటి రాష్ట్రాల్లో చదివిన వాళ్ళకే కాదు, ఇంకా అందరికన్నమాట. అందుకే దాన్ని యూఆర్ అంటారు, ఏపీ యూఆర్ సీట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద ఒక 1500 సీట్స్ ఇలా వెళ్ళాయి అనుకుందాం. ఏయూ అండ్ ఎస్వియు రెండు కాలేజీల్లో కలిపి 15% ఒక 1500 సీట్లు వచ్చాయనుకుందాం. వీటికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ అసలే చదవని స్టూడెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ వేరే స్టేట్లో ఇక్కడ చదివి స్టూడెంట్స్ వేరే స్టేట్లో చదివిన వారు, వాళ్ళు ఎలిజిబులే. ఏయూ వాళ్ళు ఎలిజిబులే, ఎస్వి వాళ్ళు ఎలిజిబులే, అందరూ ఎలిజిబులే వాటికి. ఓకేనా, వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఇవి అలాట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఆర్డర్ అనేది కూడా. కానీ ఇవి మాత్రం అందరికీ ఎలిజిబులే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్వియు స్టూడెంట్ లోకల్ ఉన్నాడు, అతనికి ఏయూలో చదవాలని ఇంట్రెస్ట్గా ఉంది, అతడు కూడా చదవచ్చు. ఎందులో చదవచ్చు? నాన్ లోకల్లో. సో అతడికి కూడా ఈ 1500 సీట్లలో అతడు కోరుకున్న కాలేజ్ సీట్ వచ్చే మార్క్స్ ఉంటే అక్కడ వస్తుంది. ఒకవేళ ఏయూ స్టూడెంట్ ఎస్విలో చదవాలంటే ఇదే 1500 సీట్లలో అతడు కోరుకున్న కాలేజ్లో సీట్లుండి అతడి మార్కులకు వస్తే వస్తుంది. సో ఈ విధంగా అంటే మీరు ఒక్క క్లాస్ చదవకున్నా మీ పేరెంట్స్ ఏపీ వాళ్ళు అయితే మీరు ఇక్కడ ఎలిజిబులే. కానీ దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి. మీకు బోనఫైడ్స్ ఒక 10 years బోనఫైడ్స్ 10 years చదివినట్లు ఉండాలి. లేకపోతే వాళ్ళొక ప్రొఫార్మా ఇస్తారు. ఓకే, ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ చదివామని డేట్తో, తహసీల్దార్ సిగ్నేచర్తో దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు నాన్ లోకల్ వచ్చేస్తుంది. అదే ఏయూఎస్వి వాళ్ళకైతే ఇవేం అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు నాన్ లోకల్కి ఎలిజిబులే. ఏయూ వాళ్ళు ఎస్వికి ఎలిజిబులే, ఎస్వి వాళ్ళు ఏయూకి ఎలిజిబులే, అన్నిటికి ఎలిజిబులే. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ చదవరో వాళ్ళకి సర్టిఫికెట్ అవసరం. సో మరి మేము నాన్ లోకల్ కదా, మాకు సీటు ఇక్కడ రావాలంటే చాలా కష్టంగా ఉంటుందా, ఎన్ని మార్క్స్కి వస్తుంది అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నాన్ లోకల్లో మనం చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1500 సీట్స్ అని. సో వీటి కట్ ఆఫ్ ఎంత, అండ్ యాక్చువల్గా ఏపీ లోకల్ వాళ్ళైతే కట్ ఆఫ్ ఎంత, ఇవి రెండు కంపేర్ చేస్తూ ఇంకా మీకు ఎక్కడ ఇంత మంచి కంపారిజన్ దొరకదు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. సో నాన్ లోకల్ వాళ్ళు
మీరు యాక్చువల్‌గా ఏ రీజియన్‌లో సీట్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది. సో, వీడియోలోకెళ్ళినట్లయితే ఇప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే నాన్ లోకల్‌లో ఓపెన్‌లో సీట్ రావాలంటే ప్రైవేట్‌లో లాస్ట్ టైమ్ 487కి కట్ అయింది. ఇది ప్రైవేట్‌లో. అండ్ గవర్నమెంట్‌లో 506కి కట్ అయింది. ఇది మార్క్స్ పరంగా. పోయినసారి పేపర్ హార్డ్ కాబట్టి తక్కువ కనిపిస్తుంది. సో, ఈసారి ఈజీ అయితే ఒక +50 ఏసుకోండి ఇప్పుడు చెప్పే మార్క్స్‌కి. నాన్ లోకల్ వాళ్ళు కూడా. అండ్ మరి ఏపీలో ఎంత కట్ అయిందంటే ఏపీలో అసలు సీటే ప్రైవేట్‌లో 487కి కట్ అయింది. 487 మార్కులకు కట్ అయింది. ఏయూ రీజియన్‌లో హైయెస్ట్ అన్నమాట ఇది. అంటే మనం ఎక్కువ కట్ ఆఫ్‌నే చెప్పుకోవాలి. ఎస్‌వీలో ఇంకా తక్కువ కట్ అయింది. కాకపోతే ఏయూ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని కట్ ఆఫ్ అనేది చెప్పుకుందాం. ఏయూలో అయితే 487కి కట్ అయింది. సో, ఏయూ కట్ ఆఫ్‌కి ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది అంతో ఇంతో. ఏయూ కట్ ఆఫ్‌కి నాన్ లోకల్ కట్ ఆఫ్ ఈక్వల్‌గా ఉంటుంది. ఎస్‌వీలో అయితే కాస్త ఈజీగా సీట్ వస్తుంది. కానీ ఈ నాన్ లోకల్ అనేది ఏయూ కట్ ఆఫ్‌కి దగ్గరలో ఉంటుంది ఎప్పుడైనా. సో, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇది ఆల్ ఇండియా ఓపెన్‌లో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్‌కి ఎక్కడి వరకు కట్ అయింది అంటే స్టేట్ కౌన్సిలింగ్ అయినా ఆల్ ఇండియా ర్యాంక్ వైస్‌గానే జరుగుతుంది కాబట్టి ఓపెన్ అయితే 67,656 ప్రైవేట్‌కి కట్ అయింది. 45,926 గవర్నమెంట్ కట్ అయింది. సో, ఇవైతే గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్‌లో మీకు సీట్ రావాలంటే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ రేంజ్‌లో ఉంటే మీకు వస్తుంది దగ్గరలో. సో, ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూద్దాం బీసీఏ. బీసీఏ నాన్ లోకల్ అయితే మీరు ఒకవేళ రావాలంటే పోయినసారి కట్ అయిన మార్క్స్ 459 ప్రైవేట్‌లో, 486 గవర్నమెంట్‌లో. ఆల్ ఇండియా ర్యాంక్ వైస్‌గా చూస్తే 1,00,000 పైన 1,07,000 1,07,000 పైన వస్తే వరకు అరౌండ్ వస్తే వచ్చింది. అండ్ గవర్నమెంట్‌లో అయితే 69,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే వచ్చింది. బీసీఏ ఇది మనకి నాన్ లోకల్‌లో. ఓకే. 459 అయితే ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మరి ఏపీలో ఏయూ కట్ ఆఫ్ ఎంత ఉంది బీసీఏ అంటే 461 అంటే ఇంకా ఏయూనే కాస్త ఎక్కువగా ఉంది. ఏయూనే కాస్త ఎక్కువగా ఉంది. సో, నాన్ లోకల్‌లో కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే అనమాట. ఏయూ కట్ ఆఫ్‌కి దగ్గరగా ఉంటుంది. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే నాన్ లోకల్ కట్ ఆఫ్ లాస్ట్ టైం బీసీబీ 460 మార్క్స్ ప్రైవేట్ అండ్ 477 మార్క్స్ గవర్నమెంట్. ఓకే. సో, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ చూస్తే 1,05,000 1,05,000 వరకు వచ్చింది. అండ్ ఇక్కడ మనం గవర్నమెంట్ చూస్తే 82,000 వరకు వచ్చింది. 82,000 ఇది గుర్తుపెట్టుకోండి. 1,05,000 బీసీబీ నాన్ లోకల్ అయినట్లయితే 82,000 ఒకవేళ గవర్నమెంట్‌లో కావాలంటే. మరి అదే మనకి ఏయూలో ఎక్కడికి కట్ అయిందంటే 448కి కట్ అయింది. 448 12 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. 448కి అయితే కట్ అయింది. సో, ఈ మార్కులన్నిటికీ ఒక +50 చేసుకోండి ఈసారి. పేపర్ కాస్త ఈజీగా వస్తే ఒకవేళ మోడరేట్‌గా వస్తే +50 అయ్యే ఛాన్స్ ఉంది. బీసీసీ ఎక్కడికి కట్ అయింది అంటే 481కి ప్రైవేట్ కట్ అయింది. అండ్ 489కి గవర్నమెంట్ కట్ అయింది నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి. అండ్ ర్యాంక్ ఏమో ఇక్కడ 76,000 అరౌండ్. అండ్ గవర్నమెంట్‌లో కావాలంటే 66,000 అరౌండ్. 66,000 ఆల్ ఇండియా ర్యాంక్. అంటే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. 76,000 అరౌండ్. సో, ఇది గుర్తుపెట్టుకోండి మీరు నాన్ లోకల్ బీసీసీ అయినట్లయితే. మరి బీసీసీ లోకల్ ఎక్కడికి కట్ అయిందంటే 459కి కట్ అయింది ఏయూలో. ఏయూ గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఏయూ వర్సెస్ నాన్ లోకల్ అయితే కంపేర్ చేస్తున్నాం. బీసీడీ చూస్తే నాన్ లోకల్ 480కి కట్ అయింది ప్రైవేట్లో అండ్ 507కి కట్ అయింది గవర్నమెంట్లో. అండ్ ర్యాంక్ వైజ్గా చూసుకుంటే 78,000 ప్రైవేట్లో ఆల్ ఇండియా ర్యాంక్కి. అండ్ అదేవిధంగా గవర్నమెంట్లో అయితే 45,000 అరౌండ్. ఓకే. 78,000 45,000 అరౌండ్కి అయితే కట్ అయింది నాన్ లోకల్. సో, ఈసారి కూడా ఇదే మార్క్స్ కాదు కానీ ఆల్ ఇండియా ర్యాంక్కి మీకు ఈక్వల్గా ఉండే అవకాశం ఉంది. అండ్ 480 అయితే లోకల్ కట్ అయింది. అండ్ ర్యాంక్ వైజ్గా చూస్తే 78,000 ఇది ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ బీసీఈ చూసినట్లయితే 458 ప్రైవేట్ కట్ అయింది బీసీఈ నాన్ లోకల్. అండ్ 467 గవర్నమెంట్ కట్ అయింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ చూస్తే ప్రైవేట్లో అయితే 1,10,000 1,10,000 అరౌండ్ కట్ అయింది. అండ్ గవర్నమెంట్లో అయితే దాదాపు 96,000 ర్యాంక్ వచ్చి మీరు బీసీఈ అయినట్లయితే నాన్ లోకల్లో మీకు బెస్ట్ ఛాన్స్ ఉంటుంది అని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్, మార్క్స్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ SC1 చూద్దాం. సో, SC1 తక్కువ స్టూడెంట్సే 378 అరౌండ్ మనకి ప్రైవేట్ గవర్నమెంట్ కట్ అయింది దగ్గర 2,60,000. సో, ఇది పెద్ద మనకి డేటా అనేది తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి యాక్యురేట్ ఉండదు. SC2 చూసుకున్నట్లయితే 409కి ప్రైవేట్ కట్ అయింది నాన్ లోకల్ అండ్ 445కి గవర్నమెంట్ కట్ అయింది.
ఓకే, 409 అండ్ 445. అండ్ SC2 1,93,000 అండ్ 1,30,000 ఆల్ ఇండియా ర్యాంక్. 1,93,000 వచ్చినట్లయితే మీరు రేస్లో ఉన్నట్లే నాన్ లోకల్లో, అండ్ 1,30,000 వచ్చినట్లయితే గవర్నమెంట్ కాలేజ్కి మీరు రేస్లో ఉన్నట్టే. SC3 మీరు ఒకవేళ నాన్ లోకల్ ఇక్కడ చదవని స్టూడెంట్ అయితే SC3 పోయినసారి 425 మార్క్స్ కట్ అయింది, అండ్ గవర్నమెంట్ ఏమో 448కి కట్ అయింది. 428, 448. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా చూసుకుంటే ఇది 1,63,000కి ప్రైవేట్ అండ్ 1,25,000కి గవర్నమెంట్. 1,63,000కి ప్రైవేట్, 1,25,000కి గవర్నమెంట్. SC3 నాన్ లోకల్ అయినట్లయితే మీకు ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మార్క్స్ అటు ఇటు మారుతుంటాయి, ర్యాంక్స్ అనేది కష్టం. అండ్ ST చూసుకున్నట్లయితే 380 మార్క్స్కి ప్రైవేట్ వచ్చింది, 411 మార్క్స్కి గవర్నమెంట్ వచ్చింది, మీరు నాన్ లోకల్ అయినా కూడా. సో ర్యాంక్ వైజ్గా చూసుకుంటే ఇదే సేమ్. 2,50,000 ప్రైవేట్కి వస్తే అండ్ 1,90,000 గవర్నమెంట్ సీట్ కోసం అయితే. ఇది ST నాన్ లోకల్ స్టూడెంట్ అయితే మీకు సీట్ రావాలి అనుకుంటే ఈ రేంజ్లో ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి. ఇంకా మార్క్స్ అయితే ఒక +50 చేసుకోండి. మైనారిటీకి అయితే 443కి వచ్చింది, 443 మార్క్స్కి. అదే ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 1,30,000. ఓకే, 1,30,000 అరౌండ్ వస్తే మీరు మైనారిటీ అయినా అంటే మైనారిటీ కాలేజెస్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.